మాజీ మినిస్టర్ గారు హరీష్ రావు గారు వచ్చినప్పుడు ఆయన బ్యానర్లు కట్టిస్తే బ్యానర్లు చింపేసిన ఘనత మీది. ఆ బ్యానర్లు చింపేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. అది తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుందాం. మీరు వస్తా అంటే ఇంకా చాలా మాట్లాడతా. నేను ఎవ్వరిని భయపడి బతకలేదు, నేను ఎవ్వరిని ఒక రూపాయి కూడా తినలేదు, తిన కూడా. ఇంకొకటి గ్రామ పంచాయతీలో మొరంబోసి లేపుకుంటున్నాను అన్నావు. ఒక 10 మీటర్ గుడి మోరి కట్టలేరు గ్రామ పంచాయతీ నుంచి అన్న. నా ఊర్లో 50 మీటర్ల మోరి కట్టినా దానికి ఎంత బడ్జెట్ చేసిండు, ఏం చేసిండు మా పంచాయత్ సెక్రటరీ చెప్తా. ఓ తీసుకో, నా గ్రామ పంచాయతీ లిస్ట్ మొత్తం ఇస్తా. 3-4 నెలల సంది గ్రామ పంచాయత్ ఫండ్ కాపాడాలని చెప్పేసి ఎక్కడ కూడా నేను పెట్టిన పైసలు కూడా తీసుకోకుండా నా గ్రామ పంచాయత్ ఫండ్ అట్లనే ఉంచిన. ఏ జీపీలో కూడా నా గ్రామ పంచాయతీలో ఉన్న ఫండ్ ఉండాలి. కావాల్సిన నువ్వు ఎంక్వైరీ చేసుకో. నేను మా పంచాయత్ సెక్రటరీ చెప్తా, నీకు జిరాక్స్ కూడా తీసిస్తాడు. గ్రామంలో ఎవరికైనా తీసుకోవచ్చు. ఒక రూపాయి ఫ్రాడ్ గిట్లా వేస్తే సిద్ధారెడ్డిని ఫ్రాడ్ గా గుర్తించుండి దీని గురించి మాట్లాడు. వీటి గురించి మాట్లాడుకుని పోదాం. కానీ సిద్ధారెడ్డి ప్రత్యేకంగా సిద్ధారెడ్డి ఆయన సూటి యాక్షన్ చేసి మాట్లాడితే మాత్రం నా యాక్షన్ చాలా వేరుంటది. నేను భయపడే మాట్లాడుతాను కానీ భయపడి ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇప్పటి నుంచి చెప్తా ఉన్నా అయినండి. నేను అన్న అనడం తెలుసు, పటేల నమస్తే అని తెలుస్తా, పెద్దవాళ్ళని గౌరవించి పోతా. గౌరవిస్తున్నాడు కదా అని చెప్పేసి వీడు ఇంతే ఉంటాడు సిద్ధారెడ్డి గారు, వీడు ఇట్లనే అనుకుంటున్నారేమో. నాకు అన్నాడు అన్నం తెలుసు, ఒరే అని కూడా అన్నం తెలుసు. ఇవన్నీ భాషలు కూడా నేర్చుకునేటికి వచ్చిన నా వెనుక ఒక సైన్యం ఉంటది. మీరు ఆ సైన్యం కందియలే. మీరు ఇచ్చిన ప్రెస్ మీట్ తెల్లారే నా యువకులు ప్రెస్ మీట్ పెడతామని అన్నారు. కానీ దానికి మీకు సంబంధం లేదు బేట. మీరు చదువుకుంటారు, మీకు జాబులలో ఉండరు, మీరు కష్టపడుతురు, మీకు ఆ సంబంధం లేదు. నేను దిగినా నేనున్నా, నేను మాట్లాడతా అని చెప్పేసి నేను మాట్లాడాలని వెయిట్ చేయించినా కానీ మీరు పెట్టిన తెల్లారు నేను ప్రెస్ మీట్ ఇయ్యకపోవడం కాదు. నేను ఇక నెక్స్ట్ నుంచి గ్రామంలో నాకున్న బలగం, నాకున్న యువకులు ఇస్తారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటది. బిడ్డా పండరి జాగ్రత్త, చాలా సన్నిహితంగా ఉన్నాం. నాకేమో చెప్తున్నావు, ఎంపీటీసీ నువ్వు గెలిచినావు, నేను ఎంపీటీసీ నేను ప్రేమగా తీసుకపోలేదానా అని మాట్లాడుతున్నావు. నేను కూడా ప్రేమగా తీసుకొని పోతా. నేను కూడా నీకు నీ ఊర్లో వచ్చి నువ్వు అది చేసిన ఎలిగేషన్ ఎత్తుతున్నామా? ఇంకోటి చెప్తున్నా, ఎలుగై సర్పంచ్ గారికి చెప్తున్నా, ఏదో సర్పంచ్ 10 ఏళ్ళు చేసిన అయిపోయింది. ఇక నాకు ఎవరు చేస్తాడు, నాకు ఎవడు ఏం చేయడం అనుకుంటున్నావు? అన్ని జీవోలు తెలుసు, ఏ జీవో ఏడికేం పెట్టాలో తెలుసు. నువ్వు 10 సంవత్సరాలలో ఏమేం పని చేసినావు కూడా బయటికి తీస్తాము, ఏమేం చేస్తున్నావు కూడా తీస్తాం. మా సర్పంచులు ఎవరు కూడా వాళ్ళ తినిపోవాలనే ఆలోచనతో రాలేరు, అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో వచ్చారు, అభివృద్ధి చేస్తారు. కాబట్టి చెప్తున్నా, మట్టేస్తారో మొరమేస్తారో ఎంక్వైరీ చేసుకో. గ్రామ సభలు ఉంటాయి, పోయి నిలదీయండి, అడగండి. నేను అద్దంటున్నామా? ఏం పని చేసిరని అడగండి. కానీ నువ్వు గ్రామ సభల నుంచి మోరీలు కట్టలేదు, మేము గెలిచి 6 నెలలు అయింది, మాకు ఎంత ఫండ్ వచ్చింది? మీరు చేసిన అప్పులు మా గ్రామంలో 3 లక్షలు, ఒక్కో గ్రామంలో 7 లక్షలు, అంతకుముందు ఉన్న బడ్జెట్ నే కట్టేసిరు. ఇంకేటికెంచి మోరీలు సీసీ రోడ్లు ఏమంటున్నావు? సర్పంచ్ తెలియాలి. పచ్చగడ్డి మేస్టోన్ అయితే నా పరిస్థితి ఇట్లా ఉండకుండా, నేను ఇట్లా ఉండకుండా పచ్చగడ్డి మేస్టోన్ నువ్వు కాబట్టి నువ్వు ఏ విధంగా ఉన్నావో నీకు తెలుసు, నువ్వేం చేస్తున్నావు కూడా తెలుసు. కొన్ని సందర్భాలు కూడా గుర్తు చేయదలుచుకున్నా. ఎలుగై సర్పంచ్ గారికి కొన్ని సందర్భాలలో, మాజీ సర్పంచ్ గారికి చెప్తున్నా, నీకు కొన్ని సందర్భాలలో పుట్టని కూడా వచ్చారు నీ మీదకి. కానీ అది పద్ధతి, మాజీ సర్పంచ్ కి చెప్తున్నా, కొన్ని సందర్భాలలో నీకు గుట్టనికి వచ్చారు, కానీ అది పద్ధతి కాదు అని చెప్పేసి ఆపేసిన. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఆపేసి అది పద్ధతి కాదు, ఆయన రెస్పెక్టెడ్ అని చెప్పేసి రెస్పెక్ట్ ఇచ్చిన. ఆ రెస్పెక్ట్ నాకుంది, ఆ రెస్పెక్ట్ నీకుంది. ఆ ఉంచుకొని ముందలు పోతే బాగుంటది. ఇంకా చాలా మాట్లాడాలి. కాబట్టి చెప్తా ఉన్నా, నేను ఒక 2 చిన్న ప్రూఫ్స్ చూపించదలుచుకున్నా. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చినా, నేను ఏమొచ్చినా కూడా మీకు తెలియాలి. కాబట్టి నేను ఆ విషయాలు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నేను ఉత్తగా మాట్లాడుతున్నానేమో అని తెలియవచ్చు. రెడ్డి గారి కోసము ఆయన పేరు రావాలని చెప్పేసి ఎలక్షన్ కంటే ముందు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి నా ప్రత్యేకంగా మా పక్కకున్న ప్రొఫెసర్ సిద్ధేశ్వర్, మళ్ళీ దాని పక్కకున్న నేను, ఆయనను మనూరుకి ఇన్వైట్ చేసి ఆయనను మేము యువకుల్లో పడ కలపాలని చెప్పేసి ఇదొకటి ఫోటో కూడా మేము ఆ రోజు తీసి పెట్టుకున్న ఫోటో ఇది. ఇంకోటి కోదండరామ్ సార్ ఎంబటి నేను బస్సు యాత్రలో పాల్గొని ప్రతి గ్రామం కూడా తిరగడం జరిగింది. ఆ గ్రామంలో తిరుగుతున్నప్పుడు కూడా కల్లేరు మండలంలో గుండుమోహన్ అన్న ఆయన తెలంగాణ అమరవీరుల స్తూపం పెట్టిండని చెప్పేసి ఈ భాగంలో ఇక్కడ పెట్టుకొని కోదండరామ్ సార్ ఎంబటే ఉంటుండేది. ఆ రోజు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. నేను అక్కడ నుంచి వచ్చిన, హైదరాబాద్ నుంచి వచ్చిన. నేను ఇక్కడ కాదు, నేను ఇక్కడ చిన్న కూర్చున్నా, వెనకాల కూర్చున్నా. ఇది కోదండరామ్ గారు ఎంబటి బస్సు యాత్రలో తిరిగిన. నేనేం ముత్తగా రాలేదు వీడికి. బిడ్డ పండగ చెప్తున్నా, ఇవన్నీ ప్రూఫ్స్ ఇంకా చాలా ఉన్నాయి, నేను తీసుకోలేకపోయినా అవన్నీ తీసుకొని కూడా ప్రూఫ్స్ పెడతా.
ఇంకా తదుపరిగా మనం ఇంకా మాట్లాడేది ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తున్నా. అందరం కూడా ఫ్రెండ్లీ రాజకీయమే. ఇంకొక విషయం చెప్తా, నేను పెళ్లి రాజకీయం పెళ్లి రాజకీయం అని మాట్లాడబట్టిండు. నేను ఏమనుకున్నా, పెళ్లిళ్ళు చేసిన రాజకీయాలు చేసిరేమనుకున్నా. అది పెళ్లి రాజకీయం కాదు బిడ్డ పండరి, ఫ్రెండ్లీ రాజకీయం. ఫ్రెండ్లీ రాజకీయం అంటే ఏంది? స్నేహపూర్వకంగా రాజకీయము. నువ్వు నేర్చుకుంటున్నావు భూపాల్ రెడ్డి గారి దగ్గర రాజకీయం, నేను నేర్చుకుంటలేదు, నాకు అవసరం లేదు. నేను నేర్చుకొని వచ్చిన నేర్పించే స్థాయిలో ఉన్నా. నువ్వు అన్పడా ఉండొచ్చు, నీకు రాదేమో, నువ్వు నేర్చుకో. కానీ నేను నేర్చుకున్నాను మాత్రం మాట్లాడకు. నాకు పెట్టిన భిక్ష కాదు అది, నాకు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. నేను ఈరోజు సగర్వంగా చెప్తున్నా. ఇంకా మా లీడర్ల గురించి కానీ, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కానీ, ఎంపీ సాబ్ గారి గురించి, ఎమ్మెల్యే గారి గురించి కానీ ఏ చిన్న పొరపాటుగా మాట్లాడినా తప్పులు ఎలిగేషన్ చేయండి, కాదనట్లేం. ప్రభుత్వం ఇది చేస్తలేదా లేస్తలేదని మాట్లాడండి, కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతామంటే అది పద్ధతి కాదు, మంచి కాదు. నేను కూడా మీరు చెప్పిన వాటికి నేను సమాధానమే చెప్తున్నా. నేను వల్గర్ గా మాట్లాడటము, నేను కరెక్ట్ గా మాట్లాడటము స్టార్ట్ చేస్తాను, మంచిగా ఉండదు. సరే, కొన్ని విషయాలలో నేను మాట్లాడేటప్పుడు భూపాల్ రెడ్డి గారు అనే విషయంలో భూపాల్ రెడ్డి అని మాట్లాడొచ్చు, దానికి నేను కాదట్లేదు, దాన్ని తప్పుగా అనుకోకండి. అట్లాంటి గౌరవం లేనటువంటి కాను, గౌరవించి రాజకీయాలు చేస్తాను నేను. కాబట్టి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. మేము కూడా స్నేహపూర్వక రాజకీయాలని చేయాలనుకుంటున్నాం, పెళ్లి రాజకీయాలు చేయాలని అనుకుంటలేం. కాబట్టి పెళ్లి రాజకీయం మీరు చేస్తుండొచ్చు, మేము ఆ జయ్యం బిడ్డ పండరి, జాగ్రత్త. ఇచ్చిండు టైం ఇచ్చి ఆయన క్లియర్ గా ఏం చెప్పిండంటే, నాకు ఇవ్వడానికి ఏం ఇది లేదు బాబు, నేను ఇస్తా 5 లక్షల వరకు నేను ఇస్తా, కానీ నువ్వు ఏది చేసినా కూడా మళ్ళీ మీరు భూపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు అక్కడనే మాట్లాడుకోవాలి. కాబట్టి నువ్వు వాళ్ళ సపోర్ట్ ఉంటేనే నీకు అక్కడ పని అవుతుంది, నీకు 5 లక్షల వరకు వస్తుంది, నువ్వు ముందు ఆడ మాట్లాడని చెప్పింది. ఆ పాటికి 2 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత మళ్ళా భూపాల్ రెడ్డి గారి దగ్గరికి ఎట్లా పోవాలి, మేము పని చేసింది వాయే, ఇక నీ దగ్గర రావాలంటే పర్మిషన్ తీసుకొని వచ్చే పొజిషన్కి వచ్చింది. అప్పుడు ఇక మన గణపతి ఉండే, పాపం చనిపోయింది ఈరోజు, ఎంపీపీ గణపతి ఉండే, లక్ష్మీ గణపతి ఉండే, ఆయన చనిపోయిండు. నిరంజన్ అన్న ఉండే, నిరంజన్ అన్న జెడ్పీటీసీ ఉండే, వాళ్ళిద్దరిని పట్టుకొని పోయినా నేను. ఇక లోపలికి పోయినాం, కూర్చుండి ఇక నాకు బాధ తడతలేదు. నేను చేసిన వరకే నాకు డబ్బులది చాలా ఇబ్బంది అయిపోయింది, నాకు నీళ్ళు వస్తున్నాయి. ఆ రోజు చాలా బాధాకరంగా ఉన్నా. నేను పోయి కాళ్ళ మీద పడి వేడుకోవడానికి ఇట్లా ముంగడి పోతే, నిజంగా ఈరోజు పురంజన్ అన్న కడిగితే కూడా చెప్తాడు, నాకు ఇట్లా నిరంజన్ అన్న కడిగితే కూడా చెప్తాడు, ఇట్లా చేయబట్టి ఆగు, ముక్కాల్సిన అవసరం లేదు నువ్వు అని చెప్పి ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే మళ్ళా పెట్టినా కూడా నాకు ఎంత 3 లక్షలు 2,50,000 రావడం జరిగింది. ఇంకా మిగతా పచ్చలు కూడా రాలేవు, ఆ ఎంబీ అట్లనే పోయింది. అంటే నాకు పచ్చగడ్డి ఉంటే ఆ రోజు నాకు పచ్చగడ్డి బాగా పెట్టిర్రు. ఇది అట్లాంటి సందర్భం అక్కడ జరిగింది. ఇంకా ఈయన మాట్లాడుకుంటూ నాకు రాజశేఖర రెడ్డి గారికి చెప్తా ఉన్నా ఈ విషయము, నువ్వు ఎంపీటీసీ గెలిచినప్పుడు నా ఇంటికి మా అంబన్న ఎంపీటీసీ గెలిచిండు, మళ్ళా పులుకుర్తి సర్పంచ్ చనిపోయిండు వినోదన్నను అంబన్నను నా ఇంటికి పంపించిన మాట వాస్తవం కాదా? నాకు ఎంత ఆఫర్ చేసిరు ఆ రోజు? 10 లక్షలు ఆఫర్ చేసిరు, నీకు 10 కాకపోతే కూడా 12 ఇస్తాం తమ్మి, మీరిద్దరు కూడా నాకు సపోర్ట్ చేస్తే నేను ఎంపీపీ అవుతా అని చెప్పిన మాట వాస్తవం కాదా? నేను ఇది వాస్తవం కాదని అంటే నా మీద పచ్చబట్టలతో నీళ్ళు పోయి నేను ఏమన్నా కట్టాలని ఎక్కడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు నా ఇంటికి వచ్చి పంపిస్తే నేను నీకేం సమాధానం చెప్పినా? 10 లక్షలు నువ్వు ఇస్తే 11 లక్షలు నేను ఇస్తా, 1 లక్ష నేను ఎక్కిచ్చి నువ్వు ఎంపీపీగా ఒక్కరోజు కండ వేసుకొని కాంగ్రెస్ ఎంపీపీ అయిందని చెప్పేసి నాకు ఒక స్టేట్మెంట్ ఇయ్యు, ఆ స్టేట్మెంట్ తీసుకొని నేను పెట్టుకుంటా, తెల్లారి మళ్ళీ నువ్వు టీఆర్ఎస్ లో పోయినా సరే అని నీ మాట అంటే అట్లా కుదరత్తమ్మి, అట్లెట్లయితుంది, అట్లా కాదు, మీరు కాళ్ళు నాకు చేయి లేపాలని చెప్పి మాట్లాడినావు. నేను పచ్చగడ్డి తినేటోని అయితే 10 లక్షలు ఆ రోజే తీసుకొని నేను పచ్చగడ్డి మేస్టోని కదా. నేను విలువగల రాజకీయం చేసిన, విలువ తక్కువ రాజకీయం కూడా నా లైఫ్ లో కూడా చెయ్యని విలువ తక్కువ రాజకీయం. ఏ రోజైతే కమిట్మెంట్ ఇచ్చినో ఆ కమిట్మెంట్ ఆధారంగా పనిచేసిన. నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చినా, నేను 7 సంవత్సరాలు కష్టపడ్డా, నేను పార్టీలో ఉన్నా, నాకు చేయి గుర్తు మీద ఇచ్చిన ఒక ఎంపీటీసీ గుర్తు, దాన్ని న్యాయం చేయాలని చెప్పేసి నిరంతరం 7 సంవత్సరాలు పనిచేస్తే నాకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాకు ఎంపీటీసీ టికెట్ ఇచ్చింది. ఆ ఎంపీటీసీ టికెట్ తో నేను ఎంపీటీసీ గెలవడం జరిగింది. కానీ బిడ్డ పాండరి, నువ్వు భూపాల్ రెడ్డి భిక్ష పెట్టిండు, నువ్వు భూపాల్ రెడ్డి చేస్తే ఎంపీటీసీ సర్పంచ్ అయినవు, నీకు మాట్లాడడానికి ఇదే నన్ను సిగ్గున్నదా అని మాట్లాడుతున్నా. ఏ విధంగా ఏ లెక్కతోనంటూ? నేను ఒక ఉద్యమకారుణ్ణి, నేను ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ని, నేను ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. నాకు తెలిసి పండరి బిడ్డ, నువ్వు తాగకుంటే అప్పుడు నాకు పరిచయం ఉన్నప్పుడు నువ్వు తాగి మాట్లాడినావేమో అనుకుంటున్నా నేను. ఎందుకనంటే నీకు మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు కూడా నీకు అర్థం లేనట్లా మాట్లాడుతున్నావు. కాబట్టి అది గిట్ట తాగి మాట్లాడినావేమో నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ మాటలు రావు నీకు. ఎందుకంటే నేను కష్టపడ్డా, పార్టీ కోసం కష్టపడ్డా, నేను పార్టీలో ఉన్నా, నాకు పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చింది, పార్టీ గుర్తించి నాకు సర్పంచ్ చేసింది. కానీ నువ్వు అన్నట్ల భూపాల్ రెడ్డి గారి దగ్గర నువ్వు రాజకీయం నేర్చుకున్నావు,
నువ్వు రాజకీయ భిక్ష పెట్టింది భూపాల్ రెడ్డి అని నువ్వు ఎట్లా మాట్లాడుతావు నాకు అర్థం కాలేదు. దానికి ఒకసారి వివరణ ఇవ్వండి. నేను మాట్లాడింది బెల్లపురం లేనిది నాకు వివరణ ఇచ్చింది ఏంది మీరు? ఏ వివరణగా నాకు వివరణ ఇచ్చింది? నేనేం మాట్లాడినా మీరు నాకేం మాట్లాడాలి? నాకు ప్రత్యేకంగా నాకు ఇంకొకటి కూడా అర్థమైంది ఏంటంటే, మీకు కూడా పాప నాకు బాధ అనిపిస్తుంది. నాకు తెలిసి మా భూపాల్ రెడ్డి గారు ఆ సిద్ధారెడ్డి గారు బాగా మాట్లాడుతున్నాడు, వాని మీద మీరు ప్రెస్ మీట్ పెట్టుండని ఇబ్బంది పెట్టిరేమని నేను అనుకుంటున్నా. ఇబ్బంది పెడితేనే మీరు నాకు ఆ విధంగా చేసిరని నేను అనుకుంటున్నా. ఇంకొక విషయం, ఇదే ఎలువే సర్పంచ్ మాట్లాడుకుంటా పచ్చగడ్డి ఏదో మాట్లాడినావు కదా, 3 గ్రామాలు నాకు గెలిపించినాయని చెప్పేసి నేను చాలా సభలలో చెప్పినా. నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం ఉండే నువ్వు అది గమనించినవో లేదో, టిఆర్ఎస్ ప్రభుత్వమే ఆ రోజు నేను ఎంపీటీసీ గెలిచినప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉండే. అది నీకు తెలియనట్టున్నది. నేను నా భూమిని అమ్ముకొని పెట్టాలనా? నాకు ఎంపీటీసీ గెలిపించినాక 3 గ్రామాలకు మట్టి వేయలేనన్నావు. ఏ విధమైన మట్టి పోయాలి? ఏ ప్రభుత్వం నాకు ఫండ్ ఇవ్వాలి? ఫండ్ ఇచ్చుడు ఎట్లా నేను కట 15th ఫైనాన్స్ ఒక 50 లక్షలు సంథింగ్ ఎంతనో వచ్చింది. వస్తే మనిషికి 5 lakhs సంథింగ్ ఎన్నో లాక్స్ పెట్టాల్సింది ఉండే. వాళ్ళ ఎంపీటీసీలో పెట్టుకుని మా ఇద్దరు ఎంపీటీసీలకు పెట్టకపోతే మేము కలెక్టర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే మాకు పెట్టకపోవడం కాక నేను 4-5 సార్లు మన ఎంపీపీ గారు మోహన్ రెడ్డి గారికి కూడా 4-5 సార్లు నేను అడగడం జరిగింది. అన్న ఎట్లనే చెయ్యి, నాకు ఇవ్వకున్నా సరే నా పేరు మీద 3 గ్రామాలకు ఒక్కొక్క 1 లక్ష రూపాయలు పెట్టే నాకు వాళ్ళు ఓటేజ్ గెలిపించిరే, కనీసం నేను అది చెయ్యాలనే. నేను కూడా ఎంపీటీసే కదా, వాళ్ళు మీకు కూడా వేసింటారు కదా, ఎమ్మెల్యే కూడా ఓట్లు వేసిరని రిక్వెస్ట్ చేస్తే కూడా 3-4 సార్లు వస్తే కూడా చెప్పలేడు. లాస్ట్కి అడిగేసరికి మోహన్ రెడ్డి అని ఏమన్నాడో తెలుసా? సిద్ధన్నా నీకు పెట్టాలని నాకు మస్తుందే, నువ్వు మంచి యాక్టివ్గా ఉండేటోనివి, మస్తు పని చేసినవి, కానీ భూపాల్ రెడ్డి గారు వద్దని చెప్పారు కాబట్టి నీకు పెడతలేదే అని చెప్పేసి ఆ రోజు నాకు చెప్పిండు. నేను ఏ లెక్కతో నేను మట్టి వేయాలి 3 గ్రామాలకు, ఏ ప్రభుత్వం ఉండి వేయాలి నేను మట్టి అని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం